పిడుగురాళ్ల పట్టణం పోలీస్ స్టేషన్ పక్కన పిలుట్ల రోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెట్టిపల్లి పూర్ణ రజక అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సెట్టిపల్లి పూర్ణ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. దొరలకు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా భూమి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం భూమి కోసం పోరాటాలు చేసి లక్షలాది పేద ప్రజలకు భూమిని పంపిణీ చేశారని బడుగు బలహీన వర్గాలకు ఆమె స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు బీసీ నాయకులు నల్లమోత రాజు, అంబేద్కర్ ప్రచార సేవా సమితి అధ్యక్షులు డేగల అబ్రహం, వెలిసెల రామకృష్ణ, రజక సంఘం నాయకులు కంబంపాటి పెద్ద వెంకటేశ్వర్లు, మైలవరపు అశోక్, రాంపాటి కొండలు, నెగిరేకంటి కృష్ణ, పొట్లూరి శివ, శ్రీను, కంబంపాటి చిన్న వెంకటేశ్వర్లు, రావులపల్లి చిరంజీవి, నడికోట వేణు, కొక్కొరెక్కల గోపి తదితరులు పాల్గొన్నారు. జయించి ఉన్నారు. ఆమె పురుషులే కాదు, స్త్రీలలో మనం ఒకప్పుడు చెప్పుకున్న వాళ్ళ కాలంలో రాణి రుద్రమదేవి వాళ్ళకి తక్కువగా తీసుకోకుండా ఏమో కూడా తెలంగాణలో ప్రతి ఒక్క పోరాటాలు కూడా పూర్తిగా నిలిచి ఆమె అంతిమ వరకు కూడా అంటే సెప్టెంబర్ 1985 సెప్టెంబర్ 10 వరకు కూడా ఆమె 40 నుంచి ఒక 40 సంవత్సరాల పోరాటంలో జీవితాలు నడిపిస్తున్నారు. ఆ త్యాగాలన్నింటినీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి అన్యాయం జరిగినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేదు, మానవులకి అక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా కానీ చాకలి ఐలమ్మ గారు ఎర్రజెండా పార్టీలలో పనిచేస్తూ ప్రజాపూర్ కొనసాగిస్తూ సాయుధ పోరాటాల్లో ప్రతిదీ కూడా సక్సెస్ చేస్తూ అక్కడ నుంచి భూములు 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఐలమ్మ విశిష్టత ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె అద్భుతమైనటువంటి పోరాటం ప్రదర్శించినటువంటి వీరవనిత. ఆమె కేవలం రజాకారులకు ప్రజలకు దేశముఖులకు వ్యతిరేకంగా ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. ఈ సందర్భంగా మనం అనేది ఏంటంటే కలకాల పరిస్థితులు బట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆమె మాట్లాడినటువంటిది ఆమె చేసినటువంటి పోరాటానికి ఆ కాలం అయిపోయింది. కానీ కొత్త మానవులో ఆమె ఆశయాలను మనం నెరవేర్చాలంటే ఉన్నటువంటి అదేవిధంగా ఈరోజు ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మా జన్మగా చెప్పుకుంటూ ముత్యాల ఐలమ్మ అంటే ఒక రజకుల కోసం కాదు, బహుజనులందరి కోసం పోరాటం చేసి భూమి కోసం వ్యక్తి సాగిరి ఇంటి కోసం ఆమె బహుజనుల త్వరల మీద పోరాటం చేసి పేదవాళ్ళు లక్షలాది పేదవాళ్లకు భూమిని పంపిణీ చేసిన తెలంగాణ రైతు పోరాట ఉద్యమంలో విజయం సాధించిన ముత్యాల ఐలమ్మ గారు. అదేవిధంగా ముత్యాల ఐలమ్మ స్ఫూర్తితో మనం కూడా మన హక్కుల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్యల మీద పోరాటం